హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. శ్రావణ మాసానికి ఎందుకంత పవిత్రత? ఏమిటి దాని ప్రత్యేకత? శుభ శ్రావణానికి స్వాగతం. శ్రావణ మాసం విశిష్టత మీకోసం. వర్ష ఋతువు ఆరంభంలో వచ్చే శ్రావణ మాసం లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా శ్రావణ మాసం గురించి పెద్దలు చెబుతారు. అలాగే ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చిందని ఆధ్యాత్మికత గ్రంథాల ద్వారా తెలుస్తుంది. మహిమనీయమైన శ్రావణ మాసం విశిష్టతను గురించి ఈ కథనంలో మనం తెలుసుకుందాం. దివ్యమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసం లక్ష్మీనారాయణుల పూజకు ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని, అలాగే శ్రావణ మాసం శివ పూజకు విశిష్టమైనది. శ్రావణ మాసంలో అన్ని సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్రవచనం. ఎందుకింత పవిత్రత? శ్రావణ మాసంలో చేసే పూజలు, నోములు, వ్రతాలు అనంత పుణ్యాన్ని ప్రసాదిస్తాయని శాస్త్రవచనం. శ్రీ మహావిష్ణువుకు, శ్రీ మహాలక్ష్మికి, పరమశివునికి అత్యంత ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో వ్రతాలు, నోములు, పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను కలుగుతాయని విశ్వాసం. అందుకనే ఈ శ్రావణ మాసాన్ని ఆధ్యాత్మికత మాసం అని కూడా అంటారు. మహిళలకు ప్రత్యేకం. శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం. ఎందుకంటే సాధారణంగా మహిళలు ఆచరించే వ్రతాలలో ఎక్కువ వ్రతాలు ఈ నెలలో ఉంటాయి. కనుక ఈ నెలను వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని బ్రహ్మాండ పురాణం, భవిష్యత్తు పురాణాల్లో పేర్కొన్నారు. శ్రావణ మాసంలోనే వ్రతాలు, నోములు ఎందుకు? హిందూ సాంప్రదాయం ప్రకారం నోములు, వ్రతాలు నిత్య పూజలో భాగంగా కావు. ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి శాస్త్రంలో నిర్దేశించిన సమయంలో మాత్రమే చేసేవి. ఏ పనినైనా దీక్ష, పట్టుదలతో చేస్తామనే దాన్నే వ్రతం అంటారు. ఏడాది మొత్తంలో అత్యంత శుభమాసమైన శ్రావణ మాసంలో ఏ నోము నోసినా, ఏ వ్రతం ఆచరించినా సర్వ ఫలితం ఉంటుంది. కాబట్టే ఈ మాసంలో నోములు, వ్రతాలు ఎక్కువగా చేస్తుంటారు. ఇక ఈ మాసంలో ఆచరించే ముఖ్యమైన వ్రతాల గురించి మనం తెలుసుకుందాం. సౌభాగ్యాన్ని ఇచ్చే శ్రావణ మంగళ గౌరీ వ్రతం. శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళ గౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవారం, మంగళ గౌరీ నోము అని కూడా అంటారు. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే మొదటి శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేయడం మొదలుపెట్టి శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. 5 సంవత్సరాల పాటు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఉద్యాపన చేయాలి. నాగపంచమి. శ్రావణ మాసం శుద్ధ పంచమిని నాగపంచమిగా జరుపుకుంటారు. ఈ రోజు ఉపవాసాలు ఉండి నాగదేవతలను పూజించి పుట్టలో పాలు పోయడం వంటివి భక్తి శ్రద్ధలతో చేస్తే కుజదోషాలు, నాగదోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు సంతానకారకుడు. అందుకే సంతానం కోరుకునేవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం చేసే వరలక్ష్మి వ్రతం విశిష్టమైనది. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మాంగళ్య బలాన్ని గురించి వివరించినట్లు ప్రసిద్ధి. ఇక రాఖీ పౌర్ణమి. శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పౌర్ణమి రోజు శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటాం. ఈ రోజు సోదర సోదరి సంబంధానికి సూచికగా
రక్షాబంధన్ జరుపుకుంటాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కూడా శ్రావణ పౌర్ణమి రోజే వస్తుంది. కాబట్టి ఈరోజు తిరుమలలో స్వామివారు తిరు నక్షత్రం వేడుకలు వైభవంగా జరుగుతాయి. గోకులాష్టమి శ్రావణ బహుళ అష్టమి రోజును కృష్ణాష్టమిగా జన్మాష్టమిగా జరుపుకుంటాం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృష్ణుని ఆలయాల్లో కన్నయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక కృష్ణుడు స్వయంగా సంచరించి నడయాడిన ద్వారకా బృందావనం మధురలో జన్మాష్టమి సంబరాలు జరుపుకుంటారు. ఇవి కూడా విశేషమైనవే. ఇక శ్రావణ మాసంలో వచ్చే 2 ఏకాదశులు కూడా పవిత్రమైనవి. ఇక ఈ మాసంలో చివరి రోజు పోలాల అమావాస్యను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు కంద మొక్కను పూజించడం సాంప్రదాయం. ఇలా పండుగలు, నోములు, వ్రతాల మేళవింపులకు నిలయమైన శ్రావణ మాసానికి శుభ స్వాగతం చెబుదాం. ఆ శ్రీ లక్ష్మి అనుగ్రహంతో సిరి సంపదలు, ఆయురారోగ్యాలు పొందుదాం. శుభం భూయాత్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.